గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు నరసింహారావు. అయితే అదే సార్ చెప్పింది కదా, నాకు బయట అంటే నేను చేసే జాబ్లో నాకు వచ్చే శాలరీ 2 lakhs. అంటే 2 lakhs శాలరీ వచ్చి కూడా అందరూ కూడా అంటే నా తోటి ఉద్యోగస్తులు కానీ మా ఇంట్లో కలిసి అందరూ కూడా ఎందుకంటారు నెక్స్ట్ ఎందుకు చేసేంత కష్టపడి నేను ఉండేది హైదరాబాద్, ఈరోజు కరీంనగర్కి వస్తుంటే కూడా ఎందుకు కరీంనగర్ పోతున్నాం అంత అవసరమా అన్నారు. అంటే వాళ్ళకందరూ వెస్టేజ్ తెలియదు కాబట్టి అక్కడ అంటుంది. నాకు వెస్టేజ్ తెలుసు కాబట్టి కరీంనగర్కి వచ్చి అంటే ఇప్పుడు ఎక్కడో మనం అంటే టూర్లకు కానీ ఎక్కడైనా దూరం వెళ్తున్నా కూడా అబ్బా అంత దూరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలన్నా కూడా కొంచెం ఇంత జర్నీ అనుకున్నా కానీ ఏదో వెస్టేజ్ మీటింగ్ అంటే హ్యాపీగా వచ్చింది అనమాట. జర్నీ అయినా సరే అంటే హ్యాపీనెస్ అంటే వెస్టేజ్లో అంటే ఎందుకు హ్యాపీనెస్ ఉందంటే అంటే వెస్టేజ్లో అంత అద్భుతం ఉంది. అంటే అద్భుతం అంటే నేను ఇంకా అంటే చిన్న సెషన్లో చెప్పలేను కానీ చాలా జూమ్ మీటింగ్ కూడా చాలాసార్లు నేను ఈ వెస్టేజ్ గురించి కూడా చాలా మాట్లాడినాను నేను. సో వెస్టేజ్లో ఏంటిదంటే మీరు అందరూ కూడా ఇప్పుడు వెస్టేజ్ ఐడి తీసుకుని అనుకుంటున్నాను. అందరికీ వెస్టేజ్ ఐడి ఉన్నట్టుంది, ఉండాలి అందరికీ. కొంతమంది చెప్పలేదు, అందరికి ఉంది కదా. అంటే ఇంతమంది మీరు ఇప్పుడు వెస్టేజ్లో పార్ట్నర్స్ మీరు అందరూ అవునా కదా. మన పార్ట్నర్స్ అంటే మీరు అంటే ఇది సొంత బిజినెస్ అనుకోవాలా లేదా? సొంత బిజినెస్ అనుకోని మీరు బిజినెస్ చేయాలంటే జాబ్ అంటే మనది కాదు, బిజినెస్ కాదు. జాబ్ అంటే జాబ్ చేయకపోయినా కాదు, కానీ ఇది మాత్రం కంపల్సరీ మీరందరూ చేయాల్సిందే. నేను జాయిన్ అయ్యి 1 year అయింది వెస్టేజ్లో. 1 year నుంచి నేను అంటే స్టార్టింగ్ నేను కూడా అందరిలాగా ఇప్పుడు సార్లు మాట్లాడినట్టు కూడా లీడర్స్ మాట్లాడినట్టు నేను కూడా నా అప్లైనర్ ఎవరుతున్నారో చెప్పంగా నేను కూడా రాలేదు వెస్టేజ్కి. 3 months నేను తెప్పించినాను. ఆయన వస్తుంటే నా డోర్ నేను డోర్ వేసుకునేవాడు లోపల రానిచ్చేవాడిని కాదు వెస్టేజ్ నాకు. అంటే ఆయన ఎప్పుడు వచ్చి చెప్పినా వెస్టేజ్ మీటింగ్ ఇదే మాట్లాడేవాడు, వేరే అసలు ఏం డిస్కషన్ లేదు, ఏం లేదు. నాకు ఆ వెస్టేజ్ అంటేనే స్టార్టింగ్ అసలు ఇదేం వెస్టేజ్ ఇదేందని అసలు అంటే లాస్ట్ సారి ఇవన్నీ కాదు, నేను ఈసారి మీద రాను ఒక మీటింగ్ రామని చెప్పాడు. సరే మీటింగ్ అంటే సరే కష్టపడి ఒప్పుకున్నాను. మీటింగ్ అంటే ఒక వెస్టేజ్ మీటింగ్ అంటే కాదు, అన్ని చాలా కష్టపడి ఒప్పుకున్నాను. సరే వస్తాను సండే మండే కూడా హైదరాబాద్లో మీటింగ్ అన్నాడు. మీటింగ్ అంటే కూడా ఆ రోజు కూడా మార్నింగ్ కూడా రమ్మంటే కూడా అబ్బా మీటింగ్ వెళ్ళాలన్నా అది కూడా కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది. అంటే ఆ రోజు ఏమనుకున్నా అంటే ఎవరో ఏంటిదంటే ఏమి పని లేని వాళ్ళు, ఏదో 10 మంది తిరిగే వాళ్ళు ఏదో మీటింగ్ అటెండ్ అవుతారు అనుకున్నారు. వెస్టేజ్ మీటింగ్ అంటే అదే వెస్టేజ్ నాకు ఏంటో తెలియదు అసలు. సరే అని వెస్టేజ్ మీటింగ్ వెళ్ళిన వెళ్ళిన తర్వాత అక్కడ అంటే ఆ జనం అంతా చూసినాం మొత్తం. అదే ఇదేంటి ఇంత జనం ఏంటి అంటే వెస్టేజ్ అంటే ఇదొక అంటే నాకు ఎలా అనిపించింది అంటే ఒక డిఫరెంట్ ప్రపంచం అనిపించింది. అంటే బయట మా అంతా లీడర్స్ ఉన్నాయి, డ్రెస్ కోడ్ ఉంది కదా. ఇప్పుడు నేను డ్రెస్ వేసుకున్నా, ఆ డ్రెస్ కోడ్ అంతా బయట నిలబడి లీడర్స్ అన్నారు. ఇంకా గేట్లు వెళ్ళిన తర్వాత కూడా నాకు టికెట్ అని చెప్పింది అమ్మా. ఏంటి ఈ వెస్టేజ్ మీటింగ్ కూడా టికెట్ అవసరమా అనుకున్నాం. అంటే అప్పుడు ఆ రోజు నా ఫీలింగ్ అలా ఉండే వెస్టేజ్ మీద. లోపలికి మీటింగ్ వెళ్ళిన పెద్ద మీటింగ్ కదా, అంటే ఈరోజు చాలా చిన్న మీటింగ్ చూస్తున్నాను. నేను అటెండ్ అయిన మీటింగ్ చాలా పెద్ద మీటింగ్, అంటే ఢిల్లీ నుంచి అక్కడి నుంచి కూడా చాలా లీడర్స్ వచ్చిండ్రు. అంటే నేను ఫస్ట్ మీటింగ్ లోపలికి వెళ్ళినప్పుడే అక్కడ ప్రెజెంటేషన్ ఎలా ఉండదంటే ఫస్ట్ ప్రెజెంటేషనే ఒక లీడర్ చూపెట్టి నాకు ₹1,00,00,000 ఇస్తున్నాను, చెక్ చూపెట్టింది అనమాట. అది లేదు ₹1,00,00,000 ఏంది వాళ్ళు నమ్మలేదు. అతనే కొంతసేపు ఇంకా అతనే అందరు 50 లక్షలు అన్నారు. బయట లీడర్స్ అందరితో మాట్లాడుతుంటే కూడా 5 లక్షలు వస్తున్నారు, 10 లక్షలు వస్తున్నట్టు. ఇదంతా ఏందో అంటే నేను అసలు ఫస్ట్ నమ్మకం అనిపించలేదు. సరే ఇంక అక్కడ అటు తిరిగి చేసి డైరెక్ట్ ఇంటికి వచ్చినాను. అప్పుడు అంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు ఏమనిపించిందంటే నిజంగా వెస్టేజ్ ఇంత అంటే నాకు ఇంకా మొత్తం అదే కనపడుతుంది. అంటే ఇంతమంది జనము ఇంత ఉందని ఇంకా మనకు ఉంటుంది గూగుల్ యూట్యూబ్ అంతా సెర్చ్ చేసినాం. మొత్తం సెర్చ్ చేసిన వెస్టేజ్ అంటే ఒక చాలా అద్భుతంగా తెలుసుకున్నాం. మొత్తం తెలుసుకున్నాక మీటింగ్ అటెండ్ అయినాక మొత్తం కూడా మీటింగ్ అటెండ్ అయినా ఇంకా లీడర్స్ పరిచయం, పెద్ద లీడర్స్ పరిచయం. మీటింగ్ అవడంలో మన పాండు సార్ పరిచయం అయ్యింది నాకు. చాలా మంది ఇంకా సార్ అంతా కూడా బాగా పరిచయం అయింది నాకు. ఇంకా పాండు సార్ కూడా బాగా సపోర్ట్ చేసిండు. ఇంకా నేను జర్నీ స్టార్ట్ చేసినాను. ఫస్ట్ బ్రాండ్ డైరెక్టర్ అయిన తర్వాత సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత
ఇది స్టార్ట్ అయిన తర్వాత క్వశ్చన్కి వచ్చిన ఇంకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేసినా అంటే నెక్స్ట్ ఇంకా టీమ్ని డెవలప్ చేసుకోవాలి కదా. టీమ్ని డెవలప్ చేయాలంటే చాలా కష్టమైనది పని, ఎందుకంటే కష్టమైన పని అది. స్టార్టింగ్లో నేను చాలా ఇబ్బంది పడి వస్తే అదే చెప్పగానే ఎవరు వింటారా? ఎవరు వినరు కదా, ఎవరు వినరు.